మన ఫ్రెండ్స్ ఈరోజు సోమవారం సంబంధించిన వీడియో ఇది. చూసినట్లయితే మార్కెట్ అనేది మనకు ప్రీవియూ క్లోజు 25,722లో అయితే ఓపెన్ మాత్రం మనకు 25,696లో ఓపెన్ అయింది. ఇది మనకు ఏ విధంగా ఉందో చూద్దాం. చూసినట్లయితే దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న పిఈసిలు ఇక్కడ ఈ 25,600 పిఈ యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ 25,300 అనేది యాడ్ చేయడం జరిగింది. ఒకసారి మనం ఈ 25,600 పి ఒకసారి గమనిద్దాం. ఇది చూసినట్లయితే ఇక్కడ మనకు ఇది ఒక 915 క్యాండిల్, ఇది ఒక 915 క్యాండిల్, ఇది ఒక 915 క్యాండిల్, ఇది నిన్నటి క్లోజింగ్. ఇది ఎప్పుడైతే ఒక 915 క్యాండిల్ మీద ఈ విధంగా ఏర్పడి ఆ తర్వాత దీని బాడీ నుంచి మనకు ఎటువంటి క్యాండిల్ ఏర్పడినా కూడా ఈ విక్ మీద మనకు ఏర్పడాలి. ఈ విక్ను క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి ఈ విధంగా క్యాండిల్ ఏర్పడాలి. ఏర్పడినప్పుడు మాత్రం ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. లేకుంటే మాత్రం ఈ విధంగా దీని బాడీ మీద క్యాండిల్ ఏర్పడినా కూడా మనకు ఈ విక్ను అనేది క్లోజ్ చేయకుంటే మాత్రం మళ్ళీ ఇది కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎక్కడ రాక నిన్నటి క్లోజింగ్ దాకా. మళ్ళీ ఇది నిన్నటి క్లోజింగ్ అయినా ఇక్కడ 15 క్యాండిల్ దగ్గర రావడం జరిగింది. మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకుంది. ఓకేనా? తీసుకున్న తర్వాత ఇది మళ్ళీ దీనిపైన ఇక్కడ నుంచి మనకు రిజెక్ట్ అయిపోయింది. రిజెక్ట్ అయిపోయి దీని బాడీ నుండి కూడా మనకు రిజెక్ట్ అయిపోయి మళ్ళీ కిందికి రావడం జరిగింది. కిందికి వచ్చినా సరే ఇక్కడ మనకు చూసినట్లయితే నిన్నటి క్లోజింగ్ ఇక్కడ ఉంది కదా, ఇది మనకు నిన్నటి క్లోజింగ్ని ఇది క్లోజ్ చేసింది, కిందికి రావడం జరిగింది. కానీ చూసుకున్నట్లయితే ఇక విక్ ఏర్పడి మళ్ళీ క్లోజ్ ఇక్కడే అయింది. ఆ తర్వాత దీన్ని గ్రీన్ క్యాండిల్ మళ్ళీ ఏర్పడింది. అంటే మళ్ళీ ఇది పైకి వెళ్ళే మూమెంట్ ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ విధంగా దీని పక్కన ఈ నిన్నటి క్లోజింగ్ అయిన క్యాండిల్ నుంచి వెళ్ళి ఒక రెడ్ క్యాండిల్ ఏర్పడి ఈ విధంగా క్లోజింగ్ వెంబడే మనం తొందరపడి కిందికి వస్తానని అనుకోకూడదు. దీని క్లోజింగ్ అయిన తర్వాత మళ్ళీ ఏర్పడే క్యాండిల్ దీన్ని బ్రేక్ చేసినట్లయితే ఈ విధంగా ఈ విధంగా మళ్ళీ పైకి వెళ్ళే మూమెంట్ ఉంటుంది. కానీ మళ్ళీ వచ్చే క్యాండిల్ మాత్రం దీన్ని బ్రేక్ చేయకూడదు. ఇక్కడ చూసినట్లయితే ఇది నిన్నటి క్లోజింగ్, దీని మీద మనకు విక్లు ఏర్పడింది. ఈ విధంగా విక్స్ ఏర్పడాలి. అంటే విక్ ఏర్పడి ఈ విధంగా బాడీ అనేది దీని మీద క్లోజ్ అయినప్పుడు మాత్రం ఇది మళ్ళీ పైకి వెళ్ళే మూమెంటం ఉంటుంది ఇక్కడ రాక. అర్థమవుతుందా? ఆ తర్వాత మళ్ళీ మనకు డౌన్ అయింది, ఇక్కడ రావడం జరిగింది. మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకొని చూసినట్లయితే ఇక్కడ మళ్ళీ సేమ్ బాడీ నుండి మళ్ళీ మూమెంటం తీసుకొని ఇంతవరకు వెళ్ళినా కూడా ఇది మళ్ళీ ఇక్కడ మనకు మళ్ళీ రిజెక్ట్ అయిపోయింది. చూసినట్లయితే ఇది మన క్యాండిల్, ఇది ఇక్కడ నుండి రిజెక్ట్ అయిపోయి ఆ తర్వాత మళ్ళీ నిన్నటి క్లోజింగ్ అయినా దీన్ని క్లోజ్ చేయడం జరిగింది. క్లోజ్ చేసి ఈ విధంగా కింది రావడం. కానీ కిందికి వచ్చినా కూడా మనం దీంట్లో గుర్తుంచుకోవాల్సింది ఇది పైనుండి మనకు కరెక్ట్ దాని బాడీ నుండి మనకు రిజెక్ట్ అయిపోయింది. రిజెక్ట్ అయిపోయి ఈ విధంగా క్యాండిల్ ఏర్పడిన కూడా ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ నెక్స్ట్ ఏర్పడే క్యాండిల్ రెడ్ క్యాండిల్గా మారినప్పుడు మాత్రం ఇది మళ్ళీ కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఇది మళ్ళీ మనకు గ్రీన్ క్యాండిల్గా మారింది. గ్రీన్ క్యాండిల్గా మారి మళ్ళీ మూమెంటం తీసుకుంది. ఇక్కడ రాక ఎక్కడ నుండి రిజెక్ట్ అయిపోయిందో మళ్ళీ అక్కడ దాకా రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇది కిందికి రావడం జరిగింది. ఓకేనా? అదేవిధంగా సిని మనం గమనించినట్లయితే ఈ 25,300 సి ఇది నిన్నటి క్లోజింగ్, ఇది ఒక 915 క్యాండిల్. ఎప్పుడైతే ఒక 915 క్యాండిల్ విధంగా రెడ్గా ఏర్పడి ఆ తర్వాత దీని బాడీ నుండి కానీ మనకు మళ్ళీ రెడ్ క్యాండిల్ ఏర్పడింది. ఎప్పుడైతే దీని విక్కు నుండి మనకు మళ్ళీ క్యాండిల్ ఈ విధంగా విక్కు ఏర్పరిచినా సరే, ఇంతకుముందు పీలు చెప్పినట్టు విక్కు ఏర్పడిన సరే క్లోజింగ్ మాత్రం దీని లోపలనే జరిగింది. మళ్ళీ ఇది ఇక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకోండి. అంటే ఇది మనకు క్లోజ్ చేయలేని దీని అర్థం. అంటే ఒక 915 క్యాండిల్ ఇది క్లోజ్ చేయలేదు. క్లోజ్ చేయకుండా ఇది ఏరికమైంది, మళ్ళీ మూమెంటం తీసుకుంది. ఎప్పుడైతే ఈ విక్ను క్లోజ్ చేయాలి, క్లోజ్ చేసి ఈ విధంగా మళ్ళీ క్యాండిల్ ఏర్పడాలి. అర్థమవుతుందా? క్యాండిల్ ఏర్పడినప్పుడు మాత్రమే, ఉదాహరణకు ఇది అనుకుంటే ఇది ఒక 915 క్యాండిల్ అనుకుంటే ఈ విధంగా ఇది ఏర్పడే విక్ను క్లోజ్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఒక క్యాండిల్ ఏర్పడినప్పుడు మాత్రమే అది మళ్ళీ కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ చూసినట్లయితే ఇది మనకు విక్ను క్లోజ్ చేసింది. అంటే ఈ విక్ను ఇక్కడికి ఏర్పడింది. కానీ క్లోజింగ్ చూసినట్టు మాత్రం దీన్ని విక్ ఓపెన్ చేయడం జరిగింది. అందుకే మళ్ళీ అది ఈ విధంగా పైకి రావడం జరిగింది ఇక్కడ రాక. ఆ తర్వాత మళ్ళీ ఇంతవరకు వచ్చినా కూడా మళ్ళీ ఇది
మళ్ళీ పైకి వెళ్ళి ఇక్కడ ఈ 15 క్యాండిల్ నుంచి మళ్ళీ రిజెక్ట్ అయిపోయి మళ్ళీ కిందికి రావడం జరిగింది. కిందికి వచ్చి మళ్ళీ ఈ విధంగా మూమెంటం తీసుకొని మళ్ళీ ఇది చూసినట్లయితే కరెక్ట్ ఇది మనకు నిన్న క్లోజింగ్ 15 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ రిజెక్ట్ అయ్యి మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఓకేనా, దీన్ని బట్టి మనం ఆడేసుకున్న సీలు కూడా ఒకసారి గమనిద్దాం. ఇది చూసినట్లయితే ఇక్కడ ఈ 25,800 సి ఇది చూసినట్లయితే ఇది మనకు ఒక 915 క్యాండిల్. ఇక్కడ మనకు ఈ విధంగా చూసినట్లయితే ఇక్కడ దీని కింద మనకు ఏర్పడింది ఒక క్యాండిల్, కానీ మనకు మెయిన్ సీలు మాత్రం ఏర్పడలేదు. మళ్ళీ 50 రూపాయల నుండి మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 93 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయినా కూడా చూసినట్లయితే ఇది మనకు 55 రూపాయల నుండి మళ్ళీ ఇది 97 రూపాయలకు. ఆ తర్వాత చివరిగా చూసినట్లయితే ఇక్కడ ఇది మళ్ళీ 49 రూపాయల నుండి మళ్ళీ ఇది 69 రూపాయలకు. ఆ తర్వాత మళ్ళీ ఇది 81 రూపాయల నుండి మళ్ళీ ఇది ఇక్కడికి 53 రూపాయలకు వచ్చి 63 రూపాయల్లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఓకేనా, అదేవిధంగా చూసినట్లయితే ఈ 25,900 ఇది నిన్నటి క్లోజింగ్, ఇది ఒక 915 క్యాండిల్. ఓకేనా, ఆ తర్వాత ఇది ఇక్కడ నుండి 25 రూపాయల నుండి మళ్ళీ ఇది 53 రూపాయలకు. ఆ తర్వాత మళ్ళీ ఇది 29 రూపాయల నుండి మళ్ళీ ఇది 55 రూపాయలకు. చివరిగా చూసినట్లయితే మళ్ళీ 24 రూపాయల నుండి ఇది దీన్ని బ్రేక్ చేయకుండా ఇక్కడ ఇది దీన్ని బ్రేక్ చేయకుండా ఇది మళ్ళీ ఇది 40 రూపాయలకు రావడం జరిగింది. చివరిగా 24 రూపాయల నుండి మళ్ళీ ఇది 30 రూపాయల్లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఓకేనా, అదేవిధంగా చూసినట్లయితే ఈ 25,950 సి ఇది చూసినట్లయితే ఇది మనకు నిన్న క్లోజింగ్ ఇది ఒక రెడ్ క్యాండిల్. ఆ తర్వాత మళ్ళీ ఇది 20 రూపాయల నుండి మళ్ళీ ఇది 40 రూపాయలకు. ఆ తర్వాత 40 రూపాయల నుండి మళ్ళీ ఇది 38 రూపాయలకు. ఆ తర్వాత మళ్ళీ చూసుకున్నట్లయితే 19 రూపాయల నుండి 29 రూపాయలకు మళ్ళీ 20 రూపాయలు మళ్ళీ ఇది ఇక్కడ ఇది 17 రూపాయల నుండి 20 రూపాయలకు ఇది క్లోజ్ అవ్వడం జరిగింది. దీంట్లో మనకు పెద్ద సి కూడా యాడ్ చేసి చూద్దాం. ఇక్కడ ఇది 25,700 సి అనేది యాడ్ చేయడం జరిగింది. ఇది నిన్నటి క్లోజింగ్ ఇది ఈ విధంగా కిందికి ఇది 84 రూపాయల నుండి ఎక్కడికి వెళ్ళింది ఇది మళ్ళీ 150 రూపాయలకు. ఆ తర్వాత మళ్ళీ ఇది 102 రూపాయల నుండి మళ్ళీ ఇది 161 రూపాయకి. చివరిగా చూసినట్లయితే మళ్ళీ 93 రూపాయల నుండి ఇది 125కు. తర్వాత మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇది 140 రూపాయలకు వెళ్ళడం జరిగింది. చివరిగా చూసినట్లయితే ఇది మళ్ళీ మనకు 104 రూపాయల నుండి ఇది మళ్ళీ 122 రూపాయలలో క్లోజ్ అవ్వడం జరిగింది సేలు. ఓకేనా, దీన్ని బట్టి మనం మధ్యలో ఒకసారి మనం నిఫ్టీ చార్ట్ని కూడా యాడ్ చేసి చూసుకోవాలి. ఇది నిన్న క్లోజింగ్ ఇది ఎప్పుడైతే ఒక 915 క్యాండిల్ రెడ్ క్యాండిల్ అయినా గ్రీన్ క్యాండిల్ అయినా దాని బాడీ నుంచి మనకు సపోర్ట్ తీసుకున్నట్టయితే ఈ విధంగా మళ్ళీ పైకి వెళ్ళే మూమెంట్ ఉంటుంది. కానీ మనకు మెయిన్ సీలో ఆ విధంగా జరగలేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు బాడీ నుండి మళ్ళీ మనకు మూమెంటం తీసుకొని ఈ విధంగా పైకి వెళ్ళడం జరిగింది. ఓకేనా, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి డౌన్ అయినా కూడా చూసినట్లయితే ఇది ఉంది కదా మనకు ఈ నిన్న క్లోజింగ్ అయిన ఈ 15 క్యాండిల్ మీద నుండి మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇది ఇక్కడ రావడం జరిగింది. ఓకే, అదేవిధంగా మనం పీలో కూడా ఒకసారి గమనిద్దాం. దీంట్లో చూసుకున్నట్లయితే ఈ 25,750 పీ ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు నిన్నటి క్లోజింగ్ ఇది ఈ విధంగా 915 క్యాండిల్ ఏర్పడింది. ఎప్పుడైతే 915 క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఏర్పడినా సరే దీని విక్ ఇక్కడ ఉంది కదా, దీని మీద మనకు మళ్ళీ ఒక క్యాండిల్ ఏర్పడినట్టు మాత్రమే ఇది మనకు పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా ఎన్ని క్యాండిల్ ఏర్పడినా కూడా ఇది మనకు కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ చూసినట్లయితే నిన్నటి క్లోజింగ్ అనేది 15 క్యాండిల్ విక్ ఏర్పడింది, కానీ క్లోజింగ్ మాత్రం దీని మీదనే జరిగింది. ఓకేనా, ఇది మళ్ళీ 74 రూపాయల నుండి మళ్ళీ ఇది 98 రూపాయలకు. మళ్ళీ చివరిగా చూసినట్లయితే 55 రూపాయల నుండి మళ్ళీ ఇది 92 రూపాయలకు. మళ్ళీ ఇది చూసుకున్నట్లయితే 43 రూపాయల నుండి మళ్ళీ ఇది 65 రూపాయలకు వెళ్ళడం జరిగింది. ఓకే, ఆ తర్వాత 50 రూపాయల్లో క్లోజ్ అయింది అది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఈ 25,800 పీ ఇది 800 పీ ఇది నిన్న క్లోజింగ్ ఇది ఒక 915 క్యాండిల్ పెద్దగా ఏర్పడింది. కానీ దీని విక్ నుండి కానీ మనకు క్యాండిల్ ఏర్పడలేదు కాబట్టి మళ్ళీ ఇది కింది రావడం జరిగింది. 89 రూపాయల నుండి
ఇది 120 రూపాయలకు మళ్ళీ ఇది చూసుకున్నట్లయితే ఇది 75 రూపాయల నుండి మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 123. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది నిన్నటి క్లోజింగ్ అనే ఈ 15 క్యాండిల్ నుంచి బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయిపోయి మళ్ళీ ఇది 84 రూపాయల నుండి మళ్ళీ ఇది 123 రూపాయలకు వెళ్ళడం జరిగింది. మనం అనుకుంటాం కదా దీని మీద సపోర్ట్ తీసుకోవాలని, కానీ మనకు మెయిన్ పిఈ సపోర్ట్ తీసుకున్నట్లయితే ఇది మనకు పైకి వెళ్ళే మూమెంటం ఉంటుంది. మనకు మెయిన్ పిఈ అనేది ఇక్కడ దీని మెయిన్ సపోర్ట్ తీసుకుంది కాబట్టి ఇవి కూడా పెరగడం జరిగింది. అదేవిధంగా చివరిగా చూసుకున్నట్లయితే ఇది మనకు 64 రూపాయల నుండి ఇది 90 రూపాయలకు వెళ్ళి 73 రూపాయల్లో క్లోజ్ అవ్వడం జరిగింది. అదే చివరిగా చూసినట్లయితే ఈ 25,700 పి చిన్న పి ఇది ఓకేనా. ఇది మినిట్ క్లోజింగ్ ఇది 52 రూపాయలు, ఆ తర్వాత ఇది 98 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే 50 రూపాయల నుండి మళ్ళీ ఇది 73 రూపాయలు, ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇది మళ్ళీ 44 రూపాయల నుండి మళ్ళీ ఇది 67 రూపాయలకి వెళ్ళింది. చివరిగా చూసుకున్నట్లయితే మళ్ళీ ఇది 29 రూపాయల నుండి మళ్ళీ ఇది 44 రూపాయలకి వెళ్ళి తర్వాత ఇది 33 రూపాయల్లో క్లోజ్ అవ్వడం జరిగింది. మనం ఏదైనా సరే గుర్తుంచుకోవాల్సింది మాత్రం మన యాడ్ చేసుకున్న పిఈసిఈలు దీంట్లో మనం నిఫ్టీ చార్ట్ని కూడా యాడ్ చేసుకున్నట్లయితే మనకు మంచి అవగాహన వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.